నమస్తే. సప్రమాణ జ్యోతిష్యారము మొదటి తరంగము. ఈ రోజు వీడియోలో మనం కోణాలు కేంద్రాల గురించి తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మన జ్యోతిష శాస్త్రంలో ఈ కోణాలు అన్నవి ఎందుకంత ఇంపార్టెంట్ అన్నది మనం గురువు గారి మాటల్లోనే తెలుసుకోబోతున్నాం. స్వామి, కోణములని కేంద్రములని చెప్పుచుందిరే అవి ఏవందులు? గురువు గారు, నాయన, కేంద్రములనగా చతుర్థ సప్తమ దశమములు, అదేవిధంగా కోణములు అనగా లగ్న పంచమ నవమములు. ఓకేనండి. సో కోణాలు అంటే 159, కేంద్రాలు అంటే 4710. కేంద్రములు శుభాశుభ స్థానములుగా మారును గాని ఏ లగ్నమునకైనా కోణములు సంపూర్ణ శుభ స్థానములే అగును. శాస్త్రములకు మూలము కోణములు, కోణాధిపతులే అని ఎరుంగుము. చూడండి, మన జ్యోతిష్య శాస్త్రానికి మూలం అంటే మన జ్యోతిష్య శాస్త్రానికి మూలము కోణాలు, కోణాధిపతులు. అది ఎందుకని ఇప్పుడు గురువు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రాశులకు నక్షత్రములకు అనేకముగా పేర్లు పెట్టి వారు దారి తెలియక అనేకమైన దారులు కల్పించినారు. నీవందులో ప్రవేశించకము. చూడండి, మనకి గురువు గారు చాలా అంటే మనతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. చూడండి, ఈ విధంగా రకరకాల పేర్లు పెట్టి రాశులకు నక్షత్రాలకు ఈ విధంగా చేశారు. నువ్వు ఆ మార్గంలో వెళ్ళొద్దు అని గురువు గారు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. చూడండి, ఎప్పుడు కూడా ఒక గురువు గారిని మనం ఎంచుకొని వారి అడుగు జాడల్లో నడిచినట్లయితే నిజమైన జ్ఞానాన్ని మనం పొందడానికి అవకాశాలు ఉంటాయి. స్వామి, కోణములే శాస్త్రములకు ఆధారం అన్నారే, అదెట్లగునో తెలుపుడు. నాయన, ప్రతి జీవికి త్రిశక్తుల ఆవశ్యకము. వీటిని ఎరుంగక తెలియచేయు వారు లేక శాస్త్రము తికమకలైనది. గమనింపుము. త్రిశక్తులనగా 1 దేహశక్తి, 2 జ్ఞానశక్తి, 3 ధనశక్తి. చూడండి, మానవునిగా జన్మించాలి అంటే ముఖ్యంగా 3 శక్తులు ఉండాలి. 1 దేహశక్తి. చూడండి, అసలు ఆరోగ్యం లేని వారు ఎవరు ఉండరు. దాంట్లో మంచి ఆరోగ్యవంతులు, అనారోగ్యవంతులు అంటే అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఉంటారు, కానీ సంపూర్ణంగా ఆరోగ్యం లేని వాళ్ళు ఎవరు ఉండరు. అర్థమవుతుందండి? సంపూర్ణంగా ఆరోగ్యం లేదు అంటే మనిషి జీవించలేరు అని అర్థం. ఇక అదే విధంగా జ్ఞానశక్తి. ఓకే అండి, అస్సలు జ్ఞానశక్తి అంటే విద్యాశక్తి లేని వాళ్ళు ఎవరు ఉండరు. అంటే బడి ముఖం చూడని వ్యక్తి కూడా తన మాతృభాషను తాను మాట్లాడగలడు. అదేవిధంగా సమయస్ఫూర్తిగా మాట్లాడగలరు. ఒక షాప్కి వెళ్ళి ఒక 50 రూపాయలకి ఏదన్నా కొనుక్కుంటే 100 రూపాయలు ఇచ్చి తిరిగి 50 రూపాయలు తీసుకోగలరు. దీనికి లెక్కలు నేర్చుకోకపోయినా వాళ్ళు పని చేస్తూ ఉంటారు. ఓకే, ఇదంతా కూడా విద్యాశక్తి. అదే విధంగా 1 రూపాయి కూడా ఖర్చు పెట్టని వారు ఎవరు ఉండరు. చూడండి, ఇవి అంటే మిగతా జీవులకు మనిషికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఈ త్రివిధ శక్తులు 3 ఒక మనిషిలో ఉంటాయి. అంటే మానవ జన్మకు మూలం ఈ 3 శక్తులు. కాబట్టి ఈ కోణాలే మన జ్యోతిష శాస్త్రానికి మూలాలు. ఈ 3 శక్తులు మానవునికి ముఖ్యాంగములు. దేహశక్తికి పార్వతీయు, జ్ఞానశక్తికి భారతీయు, ధనశక్తికి లక్ష్మియు అధిపతులు. చూడండి, మనకు దేహశక్తికి పార్వతి అమ్మవారు, జ్ఞానశక్తికి భారతి సరస్వతి అమ్మవారు, అదేవిధంగా ధనశక్తికి లక్ష్మి అమ్మవారు అధిష్టాన దేవతలు. లగ్నమును పార్వతీయు, పంచమమును భారతీయు, నవమమును లక్ష్మియు పాలింతురు. ఓకండి, ఇవి వారి స్థానాలు. వీరి 3 కలయికయే యోగములందరూ. తెలియక తెలిపిన యోగములు వేలున్నవి. వాటినన్నిటిను చూచి శాస్త్రాభ్యాసకులు భయపడి గందరగోళమని నిరాశ చెంది విడిచినారు. వీరి కలయిక కలిగిన వారే రూపవంతులు, విద్యార్థికులు, ధనవంతులు. చూడండి, శాస్త్రానికి మూలాలు కోణాలు 1, 5, 9 అంటే స్థిర శుభగ్రహాలు. వీరి కలయిక జరిగిన వారే రూపవంతులు, ధనవంతులు, విద్యావంతులు. ఓకే, చూడండి, లగ్నంలో శుభగ్రహాల కలయిక జరిగింది కాబట్టి లగ్నము. చూడండి, 1 శుభగ్రహాల కలయిక అంటే 1 గ్రహం ఉంటే బాగుంటుంది, 2 గ్రహాలు కలిస్తే ఇంకా బాగా ప్రకాశిస్తుంది. అదే చెప్తున్నారు ఇక్కడ గురువు గారు. యోగము అంటే కోణాధిపతుల కలయిక, సింపుల్ గా చెప్పుకోవాలంటే. ఓకే అండి, ఆ ఏమైనా 2 గ్రహాలు కలిస్తేనే కదా యోగం అంటారు. అంటే బుధాదిత్య యోగము, గజకేసరి యోగము, చంద్రమంగళ యోగము, ఏ యోగమైనా. ఓకే అండి, ఆ కలిసే 2 గ్రహాలు వారి జన్మలగ్న శుభగ్రహాలు అయి ఉండాలి. ఓకే అండి, ఏ భావంలో కలుస్తాయో ఆ భావం ప్రకాశిస్తుంది. వీరి స్థానములు పాపులచే ధ్వంసమైన వారే కురూపులు, నిరక్షర కుక్షులు, నిర్ధనికులు. లగ్నము పార్వతి స్థానమనియు, పంచమము భారతీ స్థానమనియు, నవమము లక్ష్మి స్థానమనియు పిలువబడును. ఓకే అండి, చూడండి ఇప్పుడు ఏ విధంగా అయితే చూడండి సింపుల్ గా చెప్పాలంటే ఒక జాతకం చూసి లగ్నము లగ్నాధిపతి
బలం బాగుంది, ఓకే, మంచి ఆరోగ్యం ఉంది. పంచమము పంచమాధిపతి బలం బాగుంది, విద్యాశక్తి బాగుంది, ఓకే, ఎడ్యుకేషన్ బాగుంది. నవమము నవమాధిపతి బాగున్నారు, ఆర్థికంగా బాగుంది. అదేవిధంగా లగ్నం చెడిపోయింది, లగ్నాధిపతి పాపులో కట్టుబడి ఉన్నారు, ఆరోగ్య సమస్యలు. పంచమము పంచమాధిపతి చెడిపోయారు, విద్యలో రాణించలేకపోవడం, ఓకే అండి, జ్ఞానశక్తిని పొందలేకపోవడం. అదేవిధంగా నవమము నవమాధిపతి చెడినట్లయితే నిర్ధనికులుగా, ఓకేనండి. సింపుల్ గా చూడండి, గురుగారు చాలా సింపుల్ గా ఒక జన్మజాతకం చూసిన వెంటనే ఈ స్థానాలను చూసి మనం టకటక చెప్పవచ్చు. విద్యాస్థానము చతుర్థముగా కొందరు తెలియక చెప్పేది. చతుర్థము విద్యాస్థానము కాదు, చతుర్థము అశాశ్వతము, పంచమము శాశ్వతము, మారునది కాదు. ప్రతి లగ్నములకు త్రికోణాధిపతులే ముఖ్యులు, కోణములందే పూర్వ పుణ్యము నిలవండును, కోణాధిపతులే దైవములు. చూడండి, ఒక వ్యక్తి తాను చేసినటువంటి పుణ్యము కోణాధిపతులలోనే ఉంటుంది, ఓకేనండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు మానవ జన్మకు బేసిక్ క్వాలిఫికేషన్ జ్ఞానశక్తి. అది ఎక్కువ ఉన్న వాళ్ళు మంచి విద్యావంతులు, పిహెచ్డి చేయొచ్చు, ఓకేండి, రకరకాల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పెంచుకోవచ్చు, ఓకేండి. అస్సలు మినిమం బేసిక్ అన్నది ఉండాలి, ఓకేనండి. అదే మనం చతుర్థం చూసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, అంటే కొన్ని జ్యోతిష గ్రంథాల్లో చతుర్థం మనకు ప్రైమరీ ఎడ్యుకేషన్ అని, నవమం హయ్యర్ ఎడ్యుకేషన్ అని ఈ విధంగా చెప్తుంటారు. అది ఇక్కడ గురువు గారు చెప్తున్నారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ధను లగ్నం తీసుకున్నట్లయితే చతుర్థాధిపతి శుభగ్రహం అవుతున్నారు, అంటే లగ్నాధిపతికే చతుర్థాధిపత్యం వస్తుంది. అదేవిధంగా దాని పక్కనే ఉన్నటువంటి మకర లగ్నాన్ని తీసుకుంటే కుజుడు చతుర్థాధిపతి అవుతున్నారు, ఓకే. మకర లగ్నానికి కుజుడు పాపగ్రహం అవుతారు, ఓకే, ఏకాదశ స్థాన దోషం వల్ల, ఓకేనా. అదేవిధంగా మళ్ళీ కుంభానికి చూడండి, శుక్రుడు శుభగ్రహం అవుతున్నారు, అంటే నవమాధిపతికి ఇక్కడ కూడా చతుర్థాధిపత్యం వస్తుంది. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ మీనానికి చూసుకున్నట్లయితే సప్తమాధిపతికి చతుర్థాధిపత్యం వస్తుంది, ఓకే అండి. ఇక్కడ చూడండి, ఒక్కొక్క లగ్నానికి చతుర్థాధిపతి శుభగ్రహం అవ్వడం, ఒక్కొక్క లగ్నానికి చతుర్థాధిపతి పాపగ్రహం అవ్వడం, ఓకేనండి. ఇప్పుడు చూడండి, మనకి శాస్త్రానికి మూలాలు ఏంటి అంటే కోణాలు, ఓకే అండి. అసలు మానవ జన్మకు ముఖ్య ఆవశ్యకాలు ఏంటి? దేహశక్తి, జ్ఞానశక్తి, ధనశక్తి, ఈ మూడు కదా మినిమం క్వాలిఫికేషన్. ఇది అందరికి మినిమం ఉండాల్సింది, ఓకే అండి. కాబట్టి గురువు గారికి నిరూపిస్తున్నారు, పంచమము మనకు జ్ఞానస్థానము, చతుర్థం కాదు. ఒకవేళ చతుర్థం జ్ఞానస్థానం అయితే కొన్ని లగ్నాల్లో పుట్టిన వాళ్లకు అంటే ఆ లగ్నంలో పుట్టితే కొంతమందికి అంటే విద్యావంతులు అవ్వడం, కొంతమందికి అంటే డిఫాల్ట్ గా అస్సలు లేకపోవడం, ఈ విధంగా ఉండాలి, ఓకే. కాబట్టి ఆ విధంగా ఉండడానికి అవకాశం లేదు. ప్రతి మానవుడికి జ్ఞానశక్తి అన్నది మినిమం క్వాలిఫికేషన్, ఓకే అండి. అది ఇక్కడ గురువు గారు మనకి అర్థమయ్యే విధంగా చెప్తున్నారు. త్రికోణాధిపతులు చెడిన వారే కాయ కష్టముతో జీవించువారు, పూర్వ పుణ్యము నిలవలేని వారికి త్రికోణాధిపతులు స్థానములు పాపులచే దెబ్బతిరిగి ఉండును. చూడండి, ఒక జాతకం చూసిన వెంటనే ఎవరు అంటే ఎక్కువగా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు, ఓకేనండి. త్రికోణము అంటే కోణాధిపతులు పాపులకు కట్టుబడి ఉండడం, కోణాలలో పాపగ్రహాలు ఉండడం. అదేవిధంగా పుణ్యము నిలవగల వారికి కోణాధిపతులు తగువైన స్థానములందు గాని వారి వారి గృహములందు గాని ఉందురు. ముఖ్యముగా గమనించవలసిన స్థానములు త్రికోణాధిపతులు. చూడండి, పుణ్యము ఉన్నవారికి ఆ త్రికోణాలలో 1, 5, 9 స్థానాలలో శుభగ్రహాలు ఉండడం, అదేవిధంగా ఆ అధిపతులు కూడా బలంగా ఉండడం, లేదా ఆ స్థానాలలో ఆ అధిపతులే ఉండడం, ఓకేనండి. ఇప్పుడు చూడండి, మనం లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పుకున్నాం, గ్రహము గృహము అనేది రెండు మనకు ముఖ్యమైనవి. ఆ గ్రహం ఏ కారకత్వాలు ఇస్తుందో గృహం కూడా అవే కారకత్వాలు ఇస్తుంది. అదేవిధంగా ఆ అధిపతి అంటే ఆ స్థానము ఏ ఫలితాన్ని ఇస్తుందో ఆ స్థానాధిపతి కూడా అదే ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి గ్రహము గృహము ఈ కాన్సెప్ట్ మనకు బాగా గుర్తుండాలి. లగ్నము లగ్నాధిపతి చెడిన దేహము, పంచమము పంచమాధిపతి చెడిన విద్యయు, నవమము నవమాధిపతి చెడిన ధనము చెడిపోవని ఎరుంగుము. చూడండి, ఒక వ్యక్తి వచ్చారు, ఆర్థిక సమస్యలతో ఉన్నాను అని చెప్తున్నారు, కానీ విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలు. మనం ఏం చూడాలి? ముఖ్యంగా నవమము నవమాధిపతిని చూసుకోవాలి, ఓకే అండి. అదేవిధంగా విద్య గురించి చూస్తున్నాము, ముఖ్యంగా పంచమము పంచమాధిపతి. ఆరోగ్య సమస్యలు లగ్నము లగ్నాధిపతి. ఇక స్వామి చతుర్థము విద్యాస్థానము కాదంటేనే ఏమనవలయను? గురువు గారు, నాయన చతుర్థము బ్రహ్మయు, సప్తమము రుద్రుడు, దశమము విష్ణువు పాలింతుడు. బ్రహ్మ విష్ణు స్థానములు చూడండి, ఇంతకుముందు మనం త్రిశక్తి స్థానాలు 1, 5, 9
ఇవి త్రిమూర్తి స్థానాలు 4, 7, 10. బ్రహ్మ విష్ణు స్థానములు మారుచుండును గాని రుద్ర స్థానము ఏ లగ్నమునకు మారదు. ఇక చూడండి, ప్రతి లగ్నానికి సప్తమాధిపతి క్షీణ స్థానాధిపతి స్థిర పాపగ్రహం అవుతారు. కానీ ఈ చతుర్థాధిపతి దశమాధిపతి మారుతూ ఉంటారు. అంటే కొన్ని లగ్నాలకు చతుర్థాధిపతి శుభగ్రహంగా ఉంటే కొన్ని లగ్నాలకు దశమాధిపతి. ఓకే అండి, కొన్ని లగ్నాలకు ఒక 2 లగ్నాలకు 2 శుభగ్రహాలు అయ్యే లగ్నాలు కూడా ఉన్నాయి. చూడండి, బ్రహ్మస్థానము నుండి విష్ణు స్థానమును, విష్ణు స్థానము నుండి బ్రహ్మస్థానము ఒక గ్రహమే పాలించును. చూడండి, అంటే 4వ ఇంట్లో ఒక శుభగ్రహం ఉన్న 10వ ఇంటిని చూస్తుంది 7వ చూపుతో, 10వ ఇంట్లో ఒక శుభగ్రహం ఉన్న 7వ చూపుతో 4వ ఇంటిని చూస్తుంది. లగ్నము నుండి సప్తమమును, సప్తమము నుండి లగ్నమును ఒక్క గ్రహమే పాలించును. 7వ చూపు ప్రతి గ్రహమునకు గలదు కాబట్టి 2 స్థానములు శుభస్కరమగును. చూడండి, ఇక్కడ చూపుల గురించి కూడా మనకి గురువు గారు చెప్తున్నారు. చతుర్థ దశమాలు మనకి ఎక్కువగా అంటే స్థిరాస్తులు, అదేవిధంగా దశమము వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కీర్తి, ప్రతిష్టలు. ఈ రెండిట్లో ఒక గ్రహం ఉన్నా చాలు. ఓకేనండి, ఈ చతుర్థ దశమాలను రెండింటినీ పాలిస్తుంది. కొందరికి ఈ 2 స్థానాల్లోనూ శుభగ్రహాలు ఉంటాయి, వారు మంచి యోగ జాతకులు. ఇక అదే విధంగా సప్తమం నుండి లగ్నం, లగ్నం నుండి సప్తమాన్ని ఒక గ్రహమే పాలిస్తుంది. ఓకే, అదే విధంగా చూడండి, ప్రతి ఒక్కటి 7వ చూపుతో గ్రహం చూస్తుంది అంటే ఆ స్థానాన్ని కూడా, అంటే ఆ భావాన్ని కూడా శుభగ్రహం చూస్తే శుభత్వం, పాపగ్రహం చూస్తే అక్కడ పాపత్వాన్ని చూపిస్తుంది. లగ్న పంచమ నవమ కోణాధిపతులు కేంద్రములలో లేకున్నా మానవుని జీవితము సుఖముండదు. చతుర్థ కేంద్రము బ్రహ్మస్థానము స్థిరాస్తులు అభివృద్ధి చేయునది. చూడండి, మనకి ఒక జాతకం అంటే చతుర్థ స్థానంలో కోణాధిపతులు 1, 5, 9 అధిపతులు స్థిర శుభగ్రహాలు వీళ్ళున్నట్లయితే ఆ భావం శుభత్వం చెందుతుంది. బ్రహ్మస్థానము ఇది స్థిరాస్తులు, అదేవిధంగా వృద్ధి స్థానము. ఒకటి జన వృద్ధి, ధాన్య వృద్ధి, క్షీర వృద్ధి, పశు వృద్ధి, ఏదైనా వృద్ధి చెందే స్థానము. ఒకటి అదేవిధంగా సప్తమ కేంద్రము రుద్రస్థానము, కలత్రానందము, సంసార సుఖముండును. ఇక్కడ ఒక కోణాధిపతి లేకుండా మానవుని సౌఖ్యములన్నీ బూడిద పాలగును, సంసారము చెడును. చూడండి, సప్తమం కూడా మనకు చాలా ముఖ్యమైనది. అది కలత్ర స్థానము, ఆహార విహార నిద్రా స్థానము. ఒక వ్యక్తికి మినిమం రిక్వైర్మెంట్స్ అవన్నీ ఉండే ప్లేస్ ఏంటి అంటే సప్తమము, ఆహారము, నిద్ర, విహారము ఇలాంటివి. కాబట్టి అక్కడ కోణాధిపతి లేకుంటే సౌఖ్యములన్నీ బూడిద పాలగును అని చెప్తున్నారు. చతుర్థ సప్తమ దశమ కేంద్రములు త్రిమూర్తులకు బ్రహ్మ, రుద్ర, విష్ణు స్థానములు. లగ్న పంచమ నవమ కోణములు త్రిదేవులకు పార్వతి, భారతి, లక్ష్మి స్థానములు. ఈ కోణాధిపతుల మండలములందే ముందు తాను చేసిన పుణ్యము, అదృష్టము ఉండును. చూడండి, నార్మల్ గా మనకి ఏదో ఒక స్థానాన్ని చూపించి పూర్వ జన్మ గురించి ఇక్కడ తెలుసుకోవచ్చని ఒకని, లేదంటే కర్మకారకుడు అని చెప్పి ఒక ప్లానెట్ ని చెప్తూ ఉంటారు. అట్లా కాదండి, అన్ని గ్రహాలు మనకి కర్మనివ్వడానికి వచ్చాయి. కానీ ఏదో ఒక గ్రహం ఉంటే మిగతా గ్రహాలు ఏం చేయకుండా ఉండవు కదా. ఓకే, నవగ్రహాలు మనకి కర్మను ఇస్తూ ఉంటాయి. అందులో కోణాధిపతులు మనం ముందు చేసినటువంటి పుణ్యాన్ని ఇస్తూ ఉంటే దానికి అంటే పాపగ్రహాలు మనం ముందు వెనక జన్మల్లో చేసినటువంటి పాపాన్ని అంటే అశుభ ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. 3, 6, 8, 11, 12 స్థానాధిపతుల మండలములందు తాను చేసిన పాపముండునని ఎరుగుము. చూడండి, పూర్వ పుణ్య స్థానాలు కోణాలు కోణాధిపతులు ఇస్తారు ఆ ఫలితాన్ని. కానీ ఇక్కడ ఈ 3, 6, 8, 11, 12 స్థానాధిపతులు అంటే స్థానాలు పాప ఫలితాన్ని ఇస్తాయి. ఇక్కడ అన్ని లగ్నాలకు ఈ 6, 8, 12 వీళ్ళు పాపగ్రహాలు అవ్వకపోవచ్చు, ఎందుకంటే కోణాధిపత్యం రావడం వల్ల. కానీ ఇది మనం రాబోయే క్లాసెస్ లో తెలుసుకుందాం. ఇదండి ఈరోజు వీడియో. నమస్తే.